హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే చైనా ఈస్ బిల్డింగ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. మనకు టిబెట్ రీజియన్లో కడుతుందన్నమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వై ఇట్ ఈస్ కాల్డ్ ది డబుల్ ఎడ్జ్ స్వార్డ్ ఫర్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాకి దాని డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అని ఎందుకు అంటారు అది తెలుసుకోవాలి. అలాగే ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఏంటి, బంగ్లాదేశ్ ఏంటి, అలాగే ఓవరాల్ ఇంపాక్ట్ ఆన్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్ ఏంటి, ఈ థింగ్స్ అనేది మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్, వాట్ ఈస్ దిస్ చైనీస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్? చైనీస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ద మెడాక్ ప్రాజెక్ట్ ఈజ్ $137 బిలియన్ ప్రాజెక్ట్. హైయెస్ట్ అమౌంట్ పెడుతున్నారు అనమాట వీటి. దీనివల్ల చైనాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, చైనా చెప్తున్న బెనిఫిట్స్ ఏంటి? ఇట్ విల్ జనరేట్ మోర్ దాన్ 60,000 megawatts ఆఫ్ ది ఎనర్జీ విచ్ ఈస్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి, కార్బన్ న్యూట్రాలిటీ స్టేటస్ 2060కి తీసుకురావడానికి చైనా చేస్తున్నది అనమాట ఇది ఈ ప్రాజెక్ట్. అది చైనా వర్షన్ అనమాట. చైనా చెప్తున్న బెనిఫిట్స్, మా కంట్రీకి వచ్చే బెనిఫిట్స్, అలాగే ఓవరాల్ గ్లోబ్కి వచ్చే బెనిఫిట్స్. బట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాస్ బీన్ ఎ కంటెన్షియస్ ఇష్యూ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్? ఫస్ట్ మనం ఆ ప్రాజెక్ట్ గురించి చూసాం, ఆ ప్రాజెక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చూసాం, అది ఎక్కడుందో చూసాం. ఏ రివర్ పైన కట్టుకున్నారు? ద మెయిన్ థింగ్ ఇస్ బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ని యార్లంగ్ సాంగ్పో రివర్ అంటారు అనమాట. మనకు టిబెట్ రీజియన్లో, మనకు ఎగ్జాక్ట్గా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఈ మిడాక్ కంట్రీలో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ బార్డరింగ్ ది అరుణాచల్ ప్రదేశ్. అక్కడ ఒక బెండ్ తీసుకుంటుంది బ్రహ్మపుత్ర రివర్, సింటాక్సిల్ బెండ్ అంటాం. సో ఆ బెండ్ నామ్చా పర్వత దగ్గర బెండ్ తీసుకుంటుంది, అక్కడ కట్టడానికి ట్రై చేస్తారు. ఇట్ ఈస్ 3 times మోర్ కెపాసిటీ దాన్ ది లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కాల్డ్ 3 Gorges డ్యామ్. దానికన్నా 3 times మోర్ లార్జర్ అనమాట ఈ డ్యామ్. సో ఫస్ట్ అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటో చూసాం. సెకండ్, చైనాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూసాం. ఇప్పుడు థర్డ్, ఎందుకు దాన్ని డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటారు, ఎందుకు చాలా కంట్రీస్ అనేది ఈవెన్ ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ అపోజ్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఇది ఇస్ ఎ ట్రాన్స్బౌండరీ రివర్. ఇప్పుడు బ్రహ్మపుత్ర అనేది ట్రాన్స్బౌండరీ రివర్, ఇండియా గుండా పాస్ అవుతుంది, బంగ్లాదేశ్ గుండా పాస్ అవుతుంది, అలాగే టిబెట్ గుండా పాస్ అవుతుంది. ఇప్పుడు టిబెట్లో అది అక్కడ అప్పర్ రైపేరియన్ స్టేట్ అంటాం, అక్కడ కానీ వాటర్ని తగ్గించేస్తే కింద ఉన్న లోయర్ రైపేరియన్ స్టేట్స్కి వాటర్ తక్కువ వస్తాయి. అది ఫస్ట్ కేసు. ఇలా వాటర్ తక్కువ రావడం వల్ల ఇరిగేషన్ కష్టం అయిపోతుంది, అగ్రికల్చర్ కష్టం అయిపోతుంది, ఫిషింగ్ కూడా కష్టం అయిపోతుంది. అందుకని అపోజ్ చేస్తాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎందుకు అపోజ్ చేస్తున్నాం? ఇలా ట్రాన్స్బౌండరీ రివర్స్ని ట్యాప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే చైనా కావాలంటే ఆ ట్యాప్ను ఓపెన్ చేయొచ్చు, చైనా కావాలంటే ఆ ట్యాప్ను క్లోజ్ చేయొచ్చు. ఆ ట్యాప్ను ఓపెన్ చేస్తే ఏంటి, ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ ట్యాప్ను క్లోజ్ చేస్తే ఏంటి, డ్రాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇలా ఏదైనా చేయొచ్చు, ఒక కంట్రీ డిసైడ్ చేయొచ్చు వాటర్ ఎంత ఇవ్వాలి ఏ కంట్రీకి. అది సెకండ్. థర్డ్, ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర తీసుకొచ్చే చాలా వరకు సెడిమెంట్స్ వల్లే చాలా ఐలాండ్స్ ఫామ్ అయ్యాయి. లైక్ మజూలీ ఐలాండ్ అస్సాంలో ఉంటుంది. ఈ ఐలాండ్ కూడా బ్రహ్మపుత్ర సెడిమెంట్స్ వల్లే ఫామ్ అయింది. కానీ సడన్ గా వాటర్ రిలీజ్ చేయడం వల్ల, లేకపోతే వాటర్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఆటోమేటిక్ గా మజూలీ ఐలాండ్ యొక్క మెయిన్ బెనిఫిట్ కోల్పోతుంది అనమాట. దట్స్ ద కేస్. దెన్ నెక్స్ట్ ఫోర్త్ రీజన్ వై ఇట్ ఈస్ గెటింగ్ అపోజ్డ్. చాలా వరకు ఏషియన్ వాటర్ టవర్ అవ్వాలని ట్రై చేస్తుంది చైనా, ఏషియన్ వాటర్ టవర్ అవ్వాలని. సో దానివల్ల ఏంటి, వాటర్ కంట్రోల్ కూడా తన చేతిలో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకని అపోజ్ చేస్తున్నాం. ఫిఫ్త్, ఎందుకు అపోజ్ చేస్తున్నాం? హిమాలయన్ రీజన్ అనేది టెక్టానికలీ యాక్టివ్ రీజన్, అంటే ఎర్త్ క్వేక్స్ ఎక్కువ వచ్చే రీజన్. ఆ రీజన్లో కానీ ఈ ప్రాజెక్ట్స్ కడితే ఆటోమేటిక్గా హిమాలయన్ ఎకోసిస్టమ్ దెబ్బతిని ఎక్కువగా ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందుకని అపోజ్ చేస్తున్నాం. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట ఎందుకు ఇండియా అపోజ్ చేస్తుంది, ఎందుకు బంగ్లాదేశ్ అపోజ్ చేస్తుంది, ఎందుకు భూటాన్ అపోజ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్. సో ఫస్ట్, ఈ ప్రాజెక్ట్ ఏంటో చూసాం. సెకండ్, దీనివల్ల చైనాకు వచ్చే బెనిఫిట్స్ చూసాం. థర్డ్, ఎందుకు దీన్ని డబుల్ ఎడ్జ్ స్వార్డ్ ఆఫ్ సౌత్ ఏషియా అన్నాం. అలాగే ఇండియాకి, బంగ్లాదేశ్కి, రిమైనింగ్ కంట్రీ ఎందుకు దీన్ని ఇష్యూగా ఫ్లాగ్ చేస్తున్నాయి చూసాం. ఇప్పుడు ఏం చేయాలి అనేది చూడాలి అంటే, ఫస్ట్ మనకు యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్స్ ఉంటాయి, కానీ చైనా దానికి సెక్రటరీ కాదు. యూ కెన్ కన్విన్స్ చైనా టు గో ఫర్ దట్ సైనింగ్ ఆఫ్ దట్ సిగ్నేటరీ. సో అది ఫస్ట్ కేస్ చేయొచ్చు. లేదా సెకండ్, చైనాతో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ రీజనల్ కంట్రీస్, బ్రహ్మపుత్ర షేర్ చేసుకుంటున్న రీజనల్ కంట్రీస్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఆ అగ్రిమెంట్ చేసుకొని హైడ్రలాజికల్ డేటాని షేర్ చేసుకోవచ్చు, హైడ్రలాజికల్ రివర్ వాటర్ డేటాని షేర్ చేసుకోవచ్చు. అంటే ఈ టైంలో ఎంత ఉంది వాటర్ లెవెల్, ఈ టైంలో ఎంత ఉంది వాటర్ లెవెల్ అనేది ముందుగానే షేర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ వేకప్ కాల్ ఫర్ ఇండియా టు గో ఫర్ ద రీజనల్ అగ్రిమెంట్ ఆన్ వాటర్కి సంబంధించి రీజనల్ అగ్రిమెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ 3 things చేయడం వల్ల ఆటోమేటిక్గా యూ
యూ కెన్ అండర్స్టాండ్ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ అప్పర్ రైపేరియన్ స్టేట్ కాబట్టి దానికి కొన్ని రైట్స్ ఉంటాయి, కానీ లోవర్ రైపేరియన్ స్టేట్స్ యొక్క ది ఇష్యూస్ కూడా తీసుకొని చైనా ఆ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్ విల్ బి అ బెటర్ థింగ్ ఫర్ ఆల్ ద కంట్రీస్ హూ ఆర్ షేరింగ్ ది బ్రహ్మపుత్ర రివర్. So this is about the China's Midong project, which is the largest hydroelectric project and the issues flagged by the different countries. Thank you so much.